Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Tuesday. ఈ రోజు హనుమాన్ మహావీరుని దండం పెట్టుకొని డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతున్నది. కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్ ఆర్ రైట్ గుడ్ అందరూ. సో వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? అగ్రెసివ్నెస్. సమ్టైమ్స్ యూజ్ అగ్రెసివ్నెస్ ఆల్సో. ఎప్పుడు కూడా ఇలా బావిలో కప్పలాగా చిన్నగా నెమ్మదిగా తాబేల్లాగా నడుచుకుంటూ పోవడమే కాకుండా ఒక్కొక్కసారి సిచ్యువేషన్ని బట్టి అగ్రెసివ్నెస్ని అప్లై చేయాలి. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే, అగ్రెసివ్గా నిలబడాలంటే వెళ్ళాలి. యూ కెన్ గో ఫర్ అటాక్ సమ్ టైమ్స్. ఇంకా తప్పదు. 100 తప్పులు చేసిన తర్వాత ఒక్క తప్పు చేసేటప్పుడు ఈ శిశుపాలుని వధించాడు శ్రీకృష్ణుడు. అలా కొన్ని కండిషన్స్ పెట్టుకోండి. అంటే వధించడానికి కాదు, మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఏ టైంలో నువ్వు ఎమర్జీ కాగలవు, ఏ టైంలో డౌన్. ఈ లాస్ట్ ఇక 6 runs ఉన్నా కూడా నువ్వు విన్ అన్నా కూడా ఒక బాల్లోనో 2 balls కొట్టలేకపోతే దట్ ఈజ్ వేస్ట్. అందువలన కండిషన్ వచ్చినప్పుడు అటాక్ చేసే సామర్థ్యం కూడా ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితుల్లో నువ్వు ఎంతవరకు కష్టపడగలగవో, అగ్రెసివ్నెస్గా ఉండాలా లేదా లైట్గా ఉండాలా అనేది కూడా మీరు పరిస్థితి అకార్డింగ్ టు ద లైఫ్ సిచ్యువేషన్, మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఎంత అటాక్ చేయాలన్న యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానం లేకపోతే చాలా కష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో యూ కెన్ డూ సమ్ టైమ్స్ అటాకింగ్. అయితే అయింది, ఉంటాం పోతే పోతాం. దట్ ఈస్ అ వికెట్ పోయినా కూడా ఆ యొక్క గేమ్ బాల్ తగ్గదు, కొడితే సక్సెస్. అట్లా పోయేటట్టుగా అంటే కొన్ని టైమ్స్ యూ కెన్ యూజ్. ఒకవేళ డబ్బులు పెట్టిన ₹1,00,000 పోతుంది, బట్ అటాకింగ్ అనేది ఫోర్స్డ్. ఆ లక్ష్యం నేను బేర్ చేసుకోగలుగుతాను, తప్పని కండిషన్ అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ అటాక్. సమ్ టైమ్స్ అగ్రెసివ్నెస్ కూడా సక్సెస్కి మార్గం, సక్సెస్కి వెళ్ళిపోతుంది. అగ్రెసివ్ పీపుల్ లైఫ్లో కొంతమంది సక్సెస్ అవుతుంటారు. ద రీజన్ బిహైండ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ద థింగ్ ఈజ్ దే హ్యావ్ టు సక్సెస్ లైక్ ఎనీథింగ్. సో ఈ విధంగా మీరు అగ్రెసివ్నెస్ని కలిగి ఉండండి, లైఫ్లో సక్సెస్ అవుతారు. సో సక్సెస్కి చిరునామా అంటూ పర్టికులర్గా ఏం లేదు. నీలో ఉన్న స్పిరిట్, నీలో ఉన్న ప్రతి శక్తిని ఉపయోగించుకోవాలి. ఆ యొక్క శక్తిని ప్రయోగించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావనే దాన్ని మీకు కరెక్ట్గా ఎస్టిమేషన్ రాగలగాలి. సో ఆ ఎస్టిమేషన్ బట్టి యూ కెన్ అప్లై అగ్రెసివ్నెస్. అగ్రెసివ్నెస్ అనేది తప్పకుండా వచ్చి తీరాలి, అంతే గర్స్. అంతవరకు మామూలుగా స్టెప్పులు స్లోగా వేయి. అగ్రెసివ్నెస్ స్టెప్ వేసావంటే డెఫినెట్గా రావాల్సింది. అది లైఫ్లో ప్రణాళికలో భాగంగా కూడా ఉండాలి. ఓకే గైస్, నేను చెప్పింది నీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.